చెట్లని మనం కాపాడితే అవి మనల్ని కాపాడతాయి. అందుకే వృక్షో రక్షతి రక్షితః అన్నారు పెద్దలు. ఇలాంటి మంచి సందేశాన్ని ఇస్తూ వనాలను రక్షించుకోవాలనే నేపథ్యంతో పూర్తి తెలంగాణ పల్లెటూరు బ్యాక్డ్రాప్లో చిత్రీకరించిన అరుదైన సినిమా కలికివనం. రీసెంట్గా రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. జూలైలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా విశేషాలు మాట్లాడడానికి మనతో డైరెక్టర్ మరియు ఇతర నటులు ఉన్నారు. వారితో ఇప్పుడు మాట్లాడదాం. నమస్తే అండి రాజ్ నరేంద్ర గారు. నమస్కారం అండి. నమస్తే అండి. అయితే ఈ రోజుల్లో సినిమా అనగానే భారీ బడ్జెట్, సెట్టింగ్లు, పాటలు, షూట్స్, ఇలా గ్లామరు, ఫైట్లు, కమర్షియల్గా పోతుంటారు. కానీ మీరు ప్రకృతి వైపు వెళ్ళి ఈ సినిమా తీయడానికి కారణాలు ఏంటి? ఎందుకు అని అంటే వాస్తవంగా పర్యావరణానికి మించినటువంటి అందం ప్రపంచంలో ఎక్కడ ఉండదండి. దాన్ని ఎవరు సెట్ వేయలేరు. ఎన్ని సెట్లు వేసినా ఏమి వేసినా కానీ ప్రకృతిని మించినటువంటి అద్భుతం, అంత అందంగా ప్రకృతిలో తీసినటువంటి చిత్రీకరణ ఇంకా వేరే ఎక్కడ కూడా మనం ఎంత సెట్ వేసినా అంత ఒక అద్భుతమైన డెప్త్ ఆఫ్ ఫీల్డ్ రాదండి. అందుకే ప్రకృతిలో ఎంచుకొని ప్రకృతి మీదే సినిమా తీయడం జరిగింది. అంటే మీకు దీనికి ఈ ప్రకృతి మీద సినిమా తీయడానికి ఏదైనా ఇన్స్పిరేషన్ అనేది ఏమైనా ఉందా? అవైనట్టు చిన్నప్పటి నుంచి నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం ఉంది. ప్రకృతి అంటే ఎవరికంటే ఇష్టం ఉండదు, నాకే కాదు ప్రతి ఒక్కరికి ప్రకృతి అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఈ ప్రకృతి గురించి చిన్నపిల్లల మెదల్లో చిన్నప్పుడే నాటాలే, నాటితే వాళ్ళతో పాటు అది పెరిగి పెద్దదవుతుందన్న ఆలోచన కొద్దీ ఇది ఒక పాఠంలాగా పిల్లలకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ సినిమాను తీయడం జరిగిందండి, కలివివనం. ఈ సినిమా తీయడానికి మీరు అంటే ఎన్ని రోజులు శ్రమించారు? ఎప్పటి నుంచి అనుకున్నారు ఇలాంటిది ఒకటి? మీకు థాట్ ఎప్పుడు వచ్చింది? దాదాపు అంటే ఒక 3 years అయిపోయిందండి నేను ఈ స్టోరీ రాసి. అంటే యాక్చువల్లీ ఫస్ట్ దీన్ని ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ లాగా తీయాలనుకున్నా, కానీ అప్పుడు ఎందుకో కుదరలేదు. దాని తర్వాత మళ్ళీ నా వర్క్లో నేను బిజీ అయిపోయినా. అనుకోకుండా ఈ మల్లికార్జున్ రెడ్డి, విష్ణువర్ధన్ అన్న ప్రొడ్యూసర్స్ దీనికి సినిమాకి, వాళ్ళిద్దరు కలిసినప్పుడు ఒక చిన్న అకేషన్లో వాళ్ళకి స్టోరీ చెప్పడం జరిగింది. వాళ్ళకి చాలా బాగా నచ్చింది. అసలు ఇలాంటి సినిమా మనం తీయాలి, ఖచ్చితంగా తీస్తే వాళ్ళు వాస్తవంగా అప్పటికి ఒక 30-40 స్టోరీస్ విన్నారంట. ఒక సినిమా తీయాలని, ఒక మంచి సినిమా తీయాలని ఆలోచన కొద్దీ ఈ స్టోరీ విన్నాక అసలు ఇది కదా మనం తీయాల్సింది, ఖచ్చితంగా ఇది ప్రజలకు ఉపయోగపడే సినిమా, ఈ సినిమాని ఖచ్చితంగా మనం తీద్దామని చెప్పని వాళ్ళు నాకు హామీ ఇచ్చారు. అనుకున్నట్టుగానే ప్లాన్ చేసిన ఒక 1 monthలో అప్పటికి నేను స్టోరీ రాసినది కాబట్టి మనం స్టోరీ రాయడానికి పెద్ద టైం తీసుకోవాల్సిన అవసరం లేకుండే. ఓన్లీ డైరెక్ట్ వర్షన్ కొంచెం కరెక్షన్ తీసుకొని ఈ జనరేషన్ కొంచెం చిన్న మోడ్యులేషన్ చేసుకొని 1 monthలో ఆఫీస్ ఓపెన్ చేసి స్టోరీ డైలాగ్ వర్షన్ అంతా కంప్లీట్ చేసుకొని, ఆ డైలాగ్ వర్షన్ కంప్లీట్ చేసిన టైం లోపలనే ఆర్టిస్ట్ సెలెక్షన్ చేసుకొని లొకేషన్లు చూస్తూ సాంగ్స్ రికార్డింగ్ చేపిస్తూ కరెక్ట్గా January 2nd అంతా షూటింగ్ కంప్లీట్ అయిపోయిందండి. అసలు ఈ కథ ఎలా స్టార్ట్ అయింది? నా మైండ్లో ఇది వాస్తవంగా అంటే దుచ్చర్ల సత్యనారాయణ అని చెప్పని మన సూర్యాపేట దగ్గర ఒక విలేజ్, ఒక మనిషి ఒక సొంత ల్యాండ్ని, తన 70-80 ఎకరాల ల్యాండ్ని అడవిగా మలిచేశాడండి. అంటే ఒక 70-80 ఎకరాల ల్యాండ్ని ఒక అడవిగా మలిచిండు. ఆ అడవిగా మలిచి ప్రజలకు, ప్రకృతికి, ఆ ప్రకృతిలో ఉన్నటువంటి జంతు జీవరాశికి ఉపయోగపడాలని చెప్పిన ఆ అడవిని దానికి వదిలేసిండు. అందులో నుంచి ప్రతిఫలం ఆశించకుండా, ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఒక ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే చెట్లతోటే కదండి ఆక్సిజన్ ప్రొడ్యూస్ అయ్యేది. అక్కడ ఉన్నటువంటి వాతావరణానికి ఆక్సిజన్ కానీ, ఆ పక్షులకు కానీ ఒక మంచి రక్షణగా ఉంటుందని చెప్పి ఒక అడవిని సృష్టించిండు. అలాంటి అడవి సృష్టించినప్పుడు ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే చిన్న చిన్న సమస్యల కోసం, చిన్న చిన్న కన్స్ట్రక్షన్ల కోసం, దీనికోసం ఈ అడవులను తీసేసే పరిస్థితి ఏర్పడుతున్నది. అంటే ఇప్పుడు అలాంటి ఒక దుచ్చల సత్యనారాయణ వ్యక్తి అడవిని ఒకవేళ తీసేయాల్సిన అవసరం వస్తే ఆయన ఎమోషన్ ఎట్లా ఉంటుంది, ప్రజలకు దాని ద్వారా ఆయన జనాలకు ఏం చెప్పాలనుకుంటాడు, వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా బాధపడతారు, దాంతో లబ్ధి పడుతున్నటువంటి జనాలు ఎలా దాని గురించి ఎలా ఆలోచిస్తారు, దాన్ని ఎలా కాపాడుకుంటారు అనే దాని మీద సినిమా తీయడం జరిగిందండి. రైట్. నాగదుర్గ గారు, అలాగే ఈ సినిమాలో మీరు లీడ్ రోల్ పోషించారు. అయితే మీరు ఫోక్స్ అంటేనే కేర్ ఆఫ్ అడ్రస్ నాగదుర్గ గారు. మీకు ఈ అవకాశం ఎలా వచ్చింది? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? సో బేసిక్గా ఫోక్ సాంగ్స్లోనే నాకు రాజ్ నరేంద్ర అన్న తెలుసు అనమాట. తనతో ఫోక్ సాంగ్స్కి వర్క్ చేశాను. సో అట్లా మరి అన్న స్టోరీ ఎప్పటి నుంచో తనకు మైండ్లో ఉంది. నన్ను ఎప్పుడు ఆ క్యారెక్టర్కి సెట్ అవుతాను అనిపించిందో, ఎప్పుడు అనుకున్నారో ఆ క్యారెక్టర్లో అమ్మాయిలాగా ఎప్పుడు కనిపించానో. సో నాకు ఒకరోజు స్టోరీ చెప్పగానే నేను కూడా చాలా స్టోరీస్ విన్నానండి. కాకపోతే ఏదైనా మంచి స్టోరీ కోసం అని చెప్పి వెయిట్ చేస్తున్నా. నాకు కొంచెం ఫీమేల్ సెంట్రిక్ మీద ఇంట్రెస్ట్ ఉండే. ఆల్సో ఒక మంచి మెసేజ్ ఇచ్చే స్టోరీ ఈ టైంలో అంటే నాకైతే చాలా ప్లస్ పాయింట్ అనిపించింది ఈ మూవీ. సో నాకు ఈ స్టోరీ చెప్పగానే విన్న తర్వాత వెంటనే యాక్సెప్ట్ చేసేసాను. మీకు ఎలా ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అంటే ఫస్ట్ టైం సినిమాలో నటించారు. మూవీ ఫస్ట్ టైం అండి. కాకపోతే ఆల్రెడీ టీం అందరూ వర్క్ చేసిన టీం కాబట్టి నేను చాలా కంఫర్టబుల్గా ఉన్నానా లేదా చూసుకొని నాకు అన్న స్టోరీ అంతా చెప్పి, అంటే మైండ్లో ఆల్రెడీ ఫిక్స్ చేసేసారు మొత్తం స్టోరీ, ఇది డైలాగ్ ఇది అంతా.
చెప్పి నన్ను కంఫర్టబుల్గా చేసి ఇంకా స్క్రీన్ ప్రజెన్స్ అనేది ఇంకా మీరు చూసిన తర్వాతే చెప్పాలి ఎలా ఉంది అనేది. అయితే ఇండస్ట్రీలో గ్లామర్ హీరోయిన్ అంటే గ్లామరే, కానీ మీరు ఇలాంటి కథతో ఎంట్రీ ఇవ్వడం మీకు ఎలా అనిపించింది? అంటే ఒక డిఫరెన్స్ తీసుకొస్తున్నట్టే కదండి. ఇప్పుడు మీరు అన్నట్టు గ్లామర్ అన్నారు, ఇలాంటి స్టోరీ రావడం అనేది ఇలా కూడా ఉంటుంది అని అనిపిస్తుంది కదా జనాలకి. అండ్ ఇట్లాంటి స్టోరీ అనేది చాలా తక్కువ. ఇలాంటి స్టోరీతో ఇంకా నేను ఎంట్రీ అవ్వడం అనేది ఇంకా చాలా గొప్ప విషయం నా ఫీలింగ్ అయితే. అండ్ ఎస్, నాకు చాలా హ్యాపీగా ఉందండి మూవీ చేయడం. ఓకే, సమ్మిట గాంధీ గారు నమస్తే అండి. మీరు చాలా సీనియర్ యాక్టర్స్, మీ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ సినిమాలో మీ వర్క్ ఎక్స్పీరియన్స్, మీకు ఈ అవకాశం ఎలా వచ్చింది, మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. ముందుగా ఈ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షక మహిళలందరికీ నమస్కారం అండి. నాకు ఒక రోజు ఫోన్ చేశారండి మా డైరెక్టర్ గారు, మేము ఒక సినిమా తీయబోతున్నాం. అప్పుడు పేరు పెట్టలేదండి ఇంకప్పటికి. దాంట్లో మిమ్మల్ని ఒక క్యారెక్టర్ అనుకుంటున్నాం. మీ రాజన్న సినిమా చూశాను నేను. ఫస్ట్ నేను రాజన్న చేశానమ్మా. రాజన్న టైపు క్యారెక్టర్, అది తెలంగాణ బ్యాక్గ్రౌండ్ అంతాను. కాబట్టి ఆ క్యారెక్టర్ మీరు సరిపోతుంది అనుకున్నాము, కాబట్టి మీరు తప్పకుండా చేయాలి అన్నారు ఆయన. నేను బాగా బిజీగా ఉన్నాను, అంటే బాగా వేరే సినిమాలో డేట్లు సార్ నాకు ఇబ్బంది పడుతుందా సార్ అని చెప్పాను. నేను డేట్లు అడ్జస్ట్ చేసుకుంటాను, తప్పకుండా మీరు చేయండి అని చెప్పి అడిగారు. కొంతకాలం జాప్యం చేశాను నేను. సరే, కథ చెప్పిన దాన్ని బట్టి ఆయన కథ చాలా బాగా చెప్పారండి. కథ బాగా చెప్పారు, మంచి క్యారెక్టర్, ఇంపార్టెంట్ క్యారెక్టరు. అంటే ఆల్మోస్ట్ హీరో క్యారెక్టర్. అంటే హీరో అంటే డ్యాన్స్ను ఫైట్లు లేవు కానీ, బట్ ప్రధాన పాత్ర కథ నడిపించే మీరు, మీ మనవరాలు నాగదుర్గ అని తెలియదు కానీ అప్పటికి ఆ అమ్మాయి, మీ ఇద్దరే మెయిన్ క్యారెక్టర్స్, మా ఇద్దరు యాక్చువల్గాను. అంటే నేను ఒక వారం రోజులు ఆగిన తర్వాత నేను సరే తప్పకుండా చేస్తానండి, మాకు డేట్స్ మాకు ఇవ్వండి, పలానా డేట్లు ఇచ్చారు. ఒక 12 రోజులు పాటు డేట్లు మాకు జగిత్యాల ఆ చుట్టుపక్కల అడవుల్లో అద్భుతంగా చేశారండి. మల్లికార్జున రెడ్డి గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు ప్రొడ్యూసర్స్ కూడా ఎక్కడ వెనకాడుకోకుండా, డబ్బుల దగ్గర వెనకాడలేదు అసలు. మాకు సదుపాయాలు చక్కగా కూర్చి చక్కగా ఆయన అద్భుతంగా చేశారు. అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా ప్రతి బిట్టు మాకు చెప్పేవాడు ఆయన, చేసేవాళ్ళం. చాలా సాటిస్ కాకపోతే ఇంకోసారి చేసుకునేవాడు ఆయన. అలాగే బాబు కెమెరామెన్, అతను అద్భుతంగా చేశాడు అతను కూడాను. నిజంగా వీళ్ళందరికీ ముందుగా నేను ధన్యవాదాలు చేయాలి మా డైరెక్టర్ గారికి. చాలా గొప్ప క్యారెక్టర్ చేశానమ్మా. నేను మంచి సినిమాలు చేశాను. రాజన్న, కృష్ణగాడి వీర ప్రేమ కథ, ఈ మధ్యన వకీల్ సాబు, రెక్కి, అటువంటి చాలా సినిమాలు చేశాను. కానీ ఈ సినిమా కూడా అంతకంటే ఎక్కువగా నాకు మంచి పేరు వస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. అంటే ఈ సినిమా గురించి మీ మాటల్లో ఏం చెప్తారు? చాలా బాగుందమ్మా. ఇప్పుడు ఎందుకంటే ప్రకృతి అనేది ప్రతి వాడికి ఇదండి, ప్రకృతి ఒక వరం లాంటిది అది మనకి. ఇది నిజంగా చెప్పాలంటే ఈ సినిమా కుటుంబ సమేతంగా చూడవలసిన సినిమా. ఇందులో ఒక 5 పిల్లలు ఉంటారండి, చిన్నపిల్లలు. ఈ పాపతో పాటు 5 మంది ఉంటారు. వాళ్ళ 5 పాత్ర అద్వితీయంగా ఉంటుంది. మా ఇద్దరిదే కాకుండా వాళ్ళ 5 కూడా పెద్ద హీరోయిన్లు వీళ్ళందరూ కూడాను. అంత గొప్ప పాత్రలు సృష్టించాడు ఆయన. పిల్లలు ఖచ్చితంగా చూడవలసిన సినిమా. చూసి అసలు ప్రకృతి ఏమిటి, వనాన్ని ఎలా పెంచాలి, అది మనకి ఏ విధంగా ప్రకృతి మనకు ఉపయోగపడుతుంది జీవనానికి అనే దాని మీద చాలా అద్భుతంగా కథ రాసుకున్నారు. ఇది ఓన్లీ అవార్డు సినిమానే కాదు, పూర్తి కమర్షియల్ సినిమా. కాబట్టి పిల్లలు తప్పకుండా వెళ్ళాలి, పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా వెళ్ళి తీరాల్సిందే. కాబట్టి ఈ సినిమాని బాగా మంచి సక్సెస్ ఇస్తారని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాము. అలాగే రాజేంద్ర గారు, ఈ సినిమా లొకేషన్స్, కథ గురించి ఏం చెప్తారు మీరు? కథ వచ్చేసి చెప్పాను కదండి, ఒక భూమయ్య అని ఒక రైతు, హరిత అని ఒక టీచరు, పంచభూతాలంటే 5 పిల్లలు, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నటువంటి ఒక విలేజ్. ఆ విలేజ్లో వచ్చిన ఒక సమస్యని ఈ భూమయ్య అని ఒక రైతు, హరిత అని ఒక టీచరు, పంచభూతాలంటే 5 పిల్లలు, వాళ్ళతో పాటు ఆ గ్రామ ప్రజలు ఆ అడవిని ఎట్లా కాపాడుకున్నారో, ఆ ప్రకృతిని ఎట్లా కాపాడుకున్నారో అనే నేపథ్యంలోనే సినిమా మొత్తం సాగుతుంది. అండ్ ఈ షూటింగ్ విశేషాలు వచ్చేసి, లొకేషన్స్ వచ్చేసి జగిత్యాల జిల్లా, అంటే పాత కరీంనగర్ జిల్లా, ఇప్పుడు జగిత్యాల జిల్లా. ఆ జగిత్యాల జిల్లా దగ్గర సారంగపూర్ ఫారెస్ట్ అని చెప్పి ఆ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ అంతా అక్కడ చేయడం జరిగిందండి. విలేజ్ వచ్చేసి గుట్రాజుపల్లి అని ఒక విలేజ్. దాదాపు ఆ ఊరంతా ఒక 10 days 12 days ఆ ఊర్లోనే షూట్ చేసామండి. అంటే విలేజ్ అంతా అది దానికి కొద్దిగా గ్రీనరీకి దగ్గరగా ఉంటుంది ఊరు అది. అందుకే ఆ ఊరిని తీసుకొని ఆ ఊర్లోనే షూట్ అంతా పెట్టుకున్నాం మేము. దాంతోపాటు గవర్నమెంట్ స్కూల్ ఒకటి, మల్లన్నపేట అనే ఒక విలేజ్ గవర్నమెంట్ స్కూలు, అండ్ జగిత్యాల చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న చాలా విలేజ్లలో షూట్ చేసామండి. చాలా బాగా వచ్చింది. ఆ పల్లె వాతావరణం అంతా, అట్మాస్ఫియర్ అంతా అద్భుతంగా కనబడుతుంది సినిమాలో. ఆ విలేజెస్ అందరూ కూడా చాలా కోఆపరేట్ చేశారు. ఎంత కోఆపరేట్ చేశారు నిజంగా మేము వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేయాలి. మామూలు కోఆపరేట్ కాదు. ఒక 200 మంది ఆర్టిస్టులు మాకు కావాలంటే ఇక్కడ జూనియర్ ఆర్టిస్టులు తీసుకెళ్ళాం.
200 కాబట్టి 400 మంది ఇచ్చేవాళ్ళు ఆయన ఫిలింకి. మైక్లో అనౌన్స్ చేయడం ఆలస్యం, ఎంతమంది కూడా అనుమతించేవాడు. చాలా గొప్పగా అందుకే లైవ్ న్యూస్ వచ్చిందండి సినిమాకి కూడా. కథ మనం చూస్తుంటే అంటే జూనియర్ ఆర్టిస్ట్లకు కాకుండా వాళ్ళు ఒక విలేజర్స్ వచ్చి దానికి పార్టిసిపేట్ చేయడం వల్ల దానికి చాలా లైవ్ న్యూస్ వచ్చింది. ఆ సీన్లకు కానీ నేచురల్గా వచ్చింది, చాలా నేచురల్గా వచ్చింది. అంతేకాకుండా బలగం ఆర్టిస్టులు సత్యనారాయణ అని, విజయలక్ష్మి గారు, హరినాథ్ గారు, మరి రఘుబాబు గారు ఇట్లా చాలా మంది సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు ఉన్నారు. బ్యాటింగ్ కూడా బాగుంది, మంచి బ్యాటింగ్. మొత్తం అంటే లొకేషన్స్ మొత్తం పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ ఏనండి సినిమా మొత్తం లొకేషన్ పల్లెటూరు, అడవులు అంతే, ఒకటే దగ్గర సినిమా మొత్తం ఒక విలేజ్, ఒక ఫారెస్ట్, ఒక గవర్నమెంట్ స్కూల్, అంతే ఇదే సినిమా. అయితే ఈ మధ్య ఈ హైడ్రాకి సంబంధించి HCU భూములు అని ఒక వివాదం వచ్చింది కదండి. అయితే అందులో కాలేజ్, మీరేమో స్కూల్ అంటున్నారు. అంటే దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందంటారా? వాస్తవంగా చాలా మంది క్వశ్చన్ అడుగుతున్నారండి నన్ను. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు జరిగి ఎన్ని రోజులు అవుతుందండి అది HCU? దాదాపు ఒక 2-3 months. 2 months 3 months వేసుకోండి. 3 monthsలో ఒక కథ రాసి ఆర్టిస్ట్ని సెలెక్షన్ చేసి అండ్ ఒక విలేజ్కి వెళ్ళి అక్కడ లొకేషన్లు చూసుకొని సాంగ్స్ రికార్డింగ్ చేసుకొని నేను పోయి షూట్ చేసుకొచ్చినట్టు నమ్ముతారండి ఎవరైనా? అసలు ఆ కథకి దీనికి ఎలాంటి సంబంధం లేదండి. అంటే జరిగిన HCUకి దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే సైమల్టేనియస్గా ఏమైనా సీన్స్ ఉండొచ్చు. బట్ కాకపోతే దాన్ని మేము ఏదో ఇప్పుడు అది జరిగింది కాబట్టి దాన్ని మేము ఎవరి మీద బురద రుద్దడం కోసమో ఎవరినో కించపరచడం కోసం మాత్రం ఈ సినిమా చేయలేదండి. జనాలకు ప్రకృతి అవసరం. ఆ ప్రకృతి ఎంత అవసరం, అసలు ఈ సృష్టిలోకి మనం వచ్చాం, మనం సృష్టిని సృష్టించలేము. అలాంటి సృష్టిని మనుషులుగా మనం కాపాడుకోవాలనేది ఒక్క దాన్ని మాత్రమే మేము గట్టిగా చెప్పామండి సినిమాలో. అంటే టీజర్ చూస్తే క్రేన్లు, ప్రొపెన్లు ఇవన్నీ అక్కడ ఆ సీన్లో కనిపించినట్టే ఆ చెట్లు అవన్నీ కనిపించాయి. అందుకనే అందరికీ ఆ డౌట్. ఇందులో కూడా ఒక ఫ్యాక్టరీ అప్పటికే మా షూటింగ్ అయిపోయిందమ్మా. అంటే యాక్చువల్లీ షూటింగ్ అయిన తర్వాత అంటే ఆటోమేటిక్గా కంపల్సరీ మిషనరీ కావాలి. ఆ సీన్ని మనం చూపించాలంటే మిషనరీ కావాలి కంపల్సరీ. ఆ మిషనరీ పెట్టాక మనం ఎట్లా చూపిస్తాం మరి? బేసిక్గా మేము ఏదైనా హెల్ప్ దానికి సంబంధించి చేయాలన్నా కూడా ఆ టైంలో మేము ఏదైనా రిలీజ్ చేసుకునే వాళ్ళం. ఏదైనా మేము ప్రమోట్ చేయాలనుకుంటే సాంగ్ కానీ ఏదైనా, బట్ లేదండి కంప్లీట్గా దానికి సంబంధించింది కాదు. ఇన్ఫ్యాక్ట్ నేను వేరే మా పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్న టైంలో కూడా వేరే ఏదైనా మూవీ, వేరే ఒక రీసెంట్గా ఒక మూవీ చూసి అన్నకు కాల్ చేసి అన్న మనది ఇంకా అవ్వట్లేదు అన్న ఎప్పుడు చేద్దామన్నా అంటే పర్లేదురా ఓకే ఒక్క సీన్ ఏమన్నా సేమ్ ఉంటే అట్లా అయిపోదు నువ్వు కంగారు పడకు అని చెప్పేవాళ్ళు అనమాట. సో దేనికి సంబంధించింది కాదు, ఇది ఎప్పటి నుంచో అనుకున్నది. బట్ షూటింగ్ మాత్రం మేము ఒక 1 monthలో కంప్లీట్ చేసామండి. అది యూనివర్సిటీ స్థలమా గవర్నమెంట్ స్థలం అనేది మాకు సంబంధం లేదమ్మా. నేను తీసింది కేవలం అడవుల మీద, ప్రకృతి మీద తీసింది ఆయన, అంతే. ఆయన ఆలోచించుకుంది, అనుకోకుండా కోయిన్సైడ్ అయింది, మనం ఏం చేయలేం. కానీ బట్ మేము చేసింది ఎప్పుడు జనవరి 2కి మా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. అది ఈ మధ్యన అయ్యింది. ఆ కూడా మాకు సంబంధం లేదు. దాని మీద గవర్నమెంట్ కూడా మమ్మల్ని విమర్శించవలసిన అవసరం అసలే లేదు. వాస్తవంగా రేపు గవర్నమెంటే మనకు సపోర్ట్ చేస్తారు, గవర్నమెంటే సపోర్ట్ చేస్తారు. మేము ఆల్రెడీ ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారికి అండ్ కొండా సురేఖ గారికి అండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఈ సినిమా గురించి చెప్పడం జరిగింది. వాళ్ళకి ఆల్రెడీ ట్రైలర్ టీజర్ చూపించడం జరిగింది. వాళ్ళు కూడా మన సపోర్ట్కి ఇప్పుడు నెక్స్ట్ మేము చేసే ప్రమోషన్కి సపోర్ట్ కూడా వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే త్వరలోనే మేము సీఎం గారికి కూడా ఇది తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. అంటే టీజర్ చూస్తే చాలా బాగా వచ్చిందని అయితే అనిపిస్తుంది. ప్రేక్షక ఆదరణ కూడా చాలా వరకు పొందినట్టు టీజర్తోనే తెలిసిపోతుంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఈ సినిమా పట్ల? ఖచ్చితంగా అంటే నేనైతే ఇప్పుడు ఒక మాట చెప్తానండి. ప్రజలకు పనికొచ్చే సినిమా ఏదైనా సరే డెఫినెట్గా ప్రజలు ఆదరిస్తారన్న కాన్ఫిడెన్స్ తోటే సినిమాని తీసామండి. డెఫినెట్గా ప్రజలు కంపల్సరీ ఆదరిస్తారు, ఈ సినిమాని మంచి సక్సెస్ చేస్తారు. చూసిన 10 మంది ఇంకో 10 మందిని చూడమని ఖచ్చితంగా చెప్తారండి. అంత గట్టిగా ఉన్నాం సినిమా మీద. తెలుగు ప్రేక్షకులు ఎలా ఉన్నారంటే, చిన్న సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షో చూశారనుకోండమ్మా, సినిమా బాగుందనుకుంటే తర్వాత అందుకుంటుంది. ఇది మౌత్ టాక్తో. అదే మార్నింగ్ షోలో పెద్ద సినిమా ఉందనుకోండి, 100 కోట్ల సినిమా, బాగోలేదంటే తర్వాత మ్యాట్నీకి ఎవరు వెళ్ళరు. అంతే తేడా. అది కూడా మౌత్ టాకే. అది కూడా మౌత్ టాకే. ఇప్పుడు బలగం ఉంది, ఫస్ట్ డే లేదు, సెకండ్ డే నుంచి అందుకుంది, దాన్ని ఎవరు ఆపలేకపోయారు. ఇంకా అంత చిన్న సినిమానే, మరి పేరున్న ఆర్టిస్టులు ఎవరు లేకపోవచ్చు కానీ బట్ ఎలా చిన్న సినిమా అయినా కానీ ఎమోషన్ పెద్దది. అది చిన్న సినిమా బట్ ఎమోషన్ మాత్రం చాలా పెద్దది, చాలా పెద్ద ఎమోషన్. ఒక మనిషికి చెట్టుకు మధ్యలో ఒక అనుబంధం, మనిషికి చెట్టుకు మధ్యలో ఉండేటటువంటి ఒక ఎమోషన్ని ఈ సినిమాలో మేము చూపించినామండి. పాటలమ్మా అద్భుతమైన సాంగ్స్. మాటల తిరుపతి గారు ఒక సాంగ్ రాశారు, చాలా బాగా రాశారు. కాసర్ల శ్యామ్ గారు ఒక సాంగ్ రాశారు, కమల్ ఇష్లావత్ గారు ఒక సాంగ్ రాశారు, మంగ్లీ ఒక పాట పాడింది, అండ్ హరిచరణ్ గారు ఒక పాట పాడారు, మాటల తిరుపతి గారు ఒక సాంగ్ పాడారు. మదీన్ ఎస్కే అని చెప్పి ఈ సినిమా ద్వారా మ్యూజిక్ డైరెక్టర్గా పరిచయం అవుతున్నానండి ఇప్పుడు ఇండస్ట్రీకి.
మ్యూజిక్ చాలా బాగా వచ్చినాయి చాలా సాంగ్స్, చాలా అంటే బాగుంది. చాలా బాగా వచ్చినాయి. ఇప్పుడు మీకు 12th రోజు ఒక సాంగ్ లాంచింగ్ అవుతుంది, లిరికల్ వీడియో కూడా లాంచింగ్ చేస్తున్నాను నేను ఆల్రెడీ. అయితే ఈ టీజర్ చూస్తే సినిమా మొత్తం మీ చుట్టూ తిరిగినట్టే అనిపిస్తుందండి. మీ నా మీ చుట్టూ మాట మా మనలో మీ ఇద్దరు చుట్టూనే తిరిగినట్టు అనిపిస్తుంది. మీ మాటల్లో చెప్పండి. నాకు బాగుందమ్మా, చాలా వేషం మంచి వేషం, డౌట్ లేదు. రేపు పొద్దున్న స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ మేము కానీ అవార్డు పెడితే, అంటే కమర్షియల్గా ఆడుతుంది డెఫినెట్గా, అవార్డు పెడితే మాకు తప్పకుండా అవార్డులు ఇవ్వాలి. అవార్డు విన్నింగ్ న్యాయం జరుగుతుంది అనుకో, న్యాయం జరిగితే ఖచ్చితంగా మాకు అవార్డు రావాలి అనుకుంటున్నాం. సినిమాకి రావాలి, డైరెక్టర్ గారు రావాలి, పాటకు రావాలి, అంత బాగున్నాయమ్మా. డెఫినెట్గా నేను ఎన్నో సినిమాలు 150 సినిమాలు చేశాను, కానీ ఈ సినిమా ఒక వెరైటీగా చాలా బాగా తీశారు మా డైరెక్టర్ గారు. డెఫినెట్గా ఇది కమర్షియల్గాను అవార్డుగా కూడా ఇది హిట్ అవుతుంది సినిమా. నాగదుర్గ గారు ఫస్ట్ మూవీతోనే మీరు మంచి ఆఫర్ కొట్టేశారు అనుకుంటున్నారు. డెఫినెట్లీ అండి. అంటే ఇట్లాంటి మూవీ రావడం అనేది నా అదృష్టం కూడా. ఫస్ట్ ఇలా ఈ స్టోరీ వినంగానే నేను చేయాలి, నాకు సెట్ అయ్యే స్టోరీ, నా కోసమే రాసిన స్టోరీ అనే ఫీలింగ్ వచ్చింది. అండ్ మీరు అన్నట్టు కూడా మా తాతగారు స్టార్ట్ చేసింది మనవరాలు కంటిన్యూ చేస్తుంది, ఎలా కాపాడతారు అందరూ కలిసి అనేదే ఈ మూవీ థీమ్ అనమాట. డెఫినెట్గా అందరూ చూడండి. ఫోక్లో చాలా సపోర్ట్ చేశారు నన్ను, అలాగే మూవీ కూడా ఫస్ట్ టైం చేశాను, నన్ను మా టీమ్ని. అండ్ మంచి మూవీ, అంటే ఇదేదో వచ్చిన స్టోరీ అనో లేకపోతే ఇంకా డిఫరెంట్గా చేసామనో అని కాదు, బట్ ఇలాంటి ఒక మెసేజ్ అనేది అందరికీ రావాలి, అందరికీ అందాలి. పిల్లలు కూడా తప్పకుండా చూడాల్సిన ఒక మూవీ అనమాట. సో డెఫినెట్గా అందరూ చూడండి, సపోర్ట్ చేయండి మమ్మల్ని. ఒక ఆర్టిస్టు సీన్ చేస్తుంటేనమ్మా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనకి. అటువంటి ఒక 4 సీన్లు ఆయన సృష్టించింది మా డైరెక్టర్ గారు. ఆ 4 సీన్లు మేము చేసినప్పుడు ఆ ఎమోషనల్ చేస్తుంటే నిజంగా నాకు రాత్రిపూట లాడ్జికి వెళ్ళి పడుకున్నప్పుడు కూడా బా ఎంత బాగా చేసాం, ఈ సీన్ బాగా చేసామే అని ఒక తృప్తి. ఆర్టిస్టు తృప్తి పడాలి ముందు, ఆ ఆర్టిస్ట్ కానీ తృప్తి పడితే సినిమా హిట్ అవుద్దామా. ఆ విధమైన సీన్లు, చాలా సీన్లు, మంచి సీన్లు బాగా సృష్టించాడు ఆయన. రియల్గా ఈ సినిమాలో చేయటువంటి నిజంగా మా అదృష్టం అమ్మ. 150 సినిమాలో నాకు ఇది నెంబర్ 1 అని చెప్తే మిగతా సినిమా నన్ను పిలవలేని భయం కానీ బట్ ఇది డెఫినెట్గా చాలా పెద్ద సినిమా, చాలా పెద్ద సినిమా, చాలా మంచి వేషం, చాలా బాగా హిట్ అవుతుందమ్మా, డౌట్ లేదు. నరేంద్ర గారు, మీకు ఈ కథ రాయడానికి ఎన్ని రోజులు పట్టిందండి అసలు? నేను ఫస్ట్ ఈ కథ అనుకున్నప్పుడు 3 years బ్యాక్ అనుకున్నప్పుడు దాదాపు నేను 2.5 months ఏదో పట్టిందండి నేను రాయడానికి, కథ రాయడానికి. అంటే కథ నా మైండ్లో ఆల్రెడీ వచ్చేసింది పాయింట్, దాన్ని డెవలప్ చేయడానికి ఒక 2.5 months పట్టింది నాకు. అంటే మీకు ఏమైనా చిన్నప్పటి నుంచి మైండ్లో ఇలాంటి కథ, మీరు పుట్టి పెరిగిన వాతావరణం అలా ఏమన్నా లింక్ ఉంది? యాక్చువల్లీ నేను ఇప్పటికి నేను ఇది 4th ఫిల్మ్ అండి అది. నేను అనుకోకుండా ఏం జరిగింది అండ్ జాబిల్లి కోసం ఆకాశపల్లె శ్రీహరి గారి చివరి చిత్రం కూడా నేను తీశానండి. సో నేను ఏ కథ తీసినా ఖచ్చితంగా దాంట్లో ఒక మెసేజ్ కంపల్సరీ పాస్ చేస్తానండి. నాకు ఫస్ట్ నుంచి ఏంటంటే ఏది చేసినా, మనం ఏం చేసినా సరే దాంట్లో ఖచ్చితంగా ఒక మెసేజ్ అయితే పాస్ చేయాలి. ఇప్పుడు సినిమా అనేది ఏంటంటే సార్, విజువల్కి ఎక్కువ వాస్తవంగా ఎక్కువ అట్రాక్ట్ అవుతారు మనుషులు. అంటే చెప్పిన దానికన్నా విజువల్గా అది కొంచెం బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మనుషుల మీద. సో అది విజువల్గా మనం ఏదైనా ఒక అద్భుతం చెప్పాలి కంపల్సరీ, ఎదుటిలో కంపల్సరీ అది ఎంతో కొంత ఉపయోగపడాలన్న ఒక దాని మీద నేను ఎప్పుడు కథలు రాస్తుంటానండి. ఎప్పటికీ నా దగ్గర ఇంకో 14 స్టోరీస్ ఉంటాయి, అందులో ప్రతి ఒక్క దాంట్లో కూడా ఒక మెసేజ్ కంపల్సరీ ఉంటుందండి. ఎంత పెద్ద కమర్షియల్ సినిమా అయినా దాంట్లో మెసేజ్ చెప్పాలనుకుంటాను డిఫరెంట్గా. ఏదో ఒక మెసేజ్, ఒక ఫ్యామిలీకా, ఒక తండ్రికా, ఒక కొడుకుకా, లేకపోతే ఒక బాధ్యత గల పౌరునిగా, ఏదైనా ఒకటి అట్లా చిన్న మెసేజ్ ఇవ్వాలని ఆలోచన మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి నాకు. కలివి అంటే ఏంటి? అడగకూడదు మీరు, ఏం చెప్పకూడదు. ఇది వాస్తవంగా ఇప్పుడు చాలా మందిలో ఉన్నటువంటి పెద్ద క్వశ్చన్ ఏంటంటే ఈ కలివి వనం అంటే ఏంటిది, కలివి అంటే ఏంటిది అనేది చాలా మందికి అర్థం కావట్లేదు. వాస్తవంగా కలివి అనేది క్లైమాక్స్లో 15 నిమిషాలు ఈ సినిమా క్లైమాక్స్ జరుగుతుందండి, అది ఆ కలివి మీదనే ఉంటుంది. కలివి, ఎస్. కలివి అంటే సినిమా చూస్తేనే మీకు అర్థమవుతుంది. మీరు కూడా చూడండి, చూసిన తర్వాత 10 మందికి దాని గురించి చెప్పండి. మీరు ముందే అనుకున్నారా కలివి వనం అని నేమ్ అంటే పెట్టాలి? వాస్తవంగా అంటే ఒక 2 రియల్ ఇన్సిడెంట్స్ తీసుకున్నానండి కథకు నేను. ఎందుకంటే ఓపెనింగ్ వచ్చేసి ఒక మనిషి సృష్టించిన అడవి అని చెప్పాను కదా, దుచ్చర్ల సత్యనారాయణ అని చెప్పని ఆయన అడవిని సృష్టించాడు. అట్లా ఆయన ఒక్కడే కాదు, ఇప్పుడు వనజీవి రామయ్య స్వర్గస్థులయ్యారు, 1,000 మొక్కలు నాటినటువంటి ఒక ఆయువు ప్రదాత ఆయన. అలాగే కేరళలో ఒక మనిషి ఉన్నాడు. ఇట్లా చాలా స్టేట్లలో చాలామంది ఉన్నారు అడవులను సృష్టించిన వాళ్ళు. ఇలాంటి ఒక లైవ్ స్టోరీని తీసుకొని దానికి ఒక ఎండింగ్లో ఒక మంచి ఒక అద్భుతమైన లీగల్ పాయింట్ని జోడించి మెసేజ్ దానికి జోడించి నేను ఈ సినిమా తీయడం. 2 అంటే లైవ్ ఇన్సిడెంట్ దాని మధ్యలో కథ నల్లేనండి. మీకు ముందు నుంచే ప్రకృతి అంటే చాలా ప్రేమ, అది చాలా ఇష్టం అంటే నన్ను వాస్తవంగా ఇప్పటికి కూడా నాకు టైం దొరికితే నేను ఏదైనా ఒక ఫారెస్ట్కి వెళ్ళిపోతానండి. అక్కడనే ఒక 2-3 days గడిపేస్తాను. నేను స్టోరీ రాసేటప్పుడు కూడా శ్రీశైలం అక్కడ వెళ్ళి 1 month ఈ స్టోరీ కూడా 1 month శ్రీశైలం ఫారెస్ట్లో కూర్చున్నానండి పోయి.
ఆ శ్రీశైలం మా దేవుని దగ్గర ఒక రూమ్ వేసుకొని రోజు పొద్దున్న లేచి అక్కడ నుంచి ఒక ఫారెస్ట్లోకి వెళ్ళి ఆ ఫారెస్ట్లోకి వస్తాను రాసేవాడిని స్టోరీ నేను. పైగా మా డైరెక్టర్ గారు గొప్పతనం ఆయన ఎదురుగా పొగట్టం కదమ్మా అది. పొద్దున్న 7 గంటలకి విత్ మేకప్ అండి 4:30 రెడీగా ఉండేవాడు ఆయన. కెమెరాకి అన్నీ రెడీ చేసుకునేవాళ్ళు, అందరం లేపేసి. ఆయన అసలు మామూలుగా నేను డైరెక్టర్ అన్న భావం ఉండేది కదా, ఆయన ప్రతి పని చేస్తానే ఉండడు ఆయన. నాకు చెప్పాలంటే ఆయనకి టిఫిన్లు అందించడం, టీలు కూడా అందించడం, అంత గొప్ప డైరెక్టర్ నిజంగా. ఎందుకంటే దాని మీద ఒక దృక్పథంతో ఎల్లైనా సినిమాని బాగా చేయాలి, మంచి పేరు రావాలి అందరికన్నా ఉద్దేశంలో చేసింది. అంటే ప్రొడక్షన్ నిలబడితే ఖచ్చితంగా 10 సినిమాలు వస్తాయి అండి. ఇంకా నాలాంటి వాళ్ళకి ఎంతోమందికి అవకాశం దొరుకుతుంది. ఎప్పుడైనా సరే ఒక సినిమా తీస్తే వాస్తవం చాలామంది ఏంటంటే నాకు ప్రొడక్షన్లో పని చేస్తే ఆ ప్రొడక్షన్తో సినిమా తీస్తే నా పని అయిపోయింది అనుకుంటారండి చాలామంది. ప్రతి టెక్నీషియన్ అట్లా అనుకుంటారు. ఏమైనా పనిచేసిన టెక్నీషియన్స్ ఆర్టిస్టులు ఈ ప్రొడక్షన్లో పని అయిపోయింది ఈడికే నా పని అనుకుంటారు. కాదు, ఆ ప్రొడక్షన్ బయటకు వచ్చేంత వరకు, ప్రొడక్ట్ బయటకు వచ్చేంత వరకు ఆ ప్రొడక్షన్కి మన బాధ్యత అని కొంచెం మోస్తే తప్ప ఆ ప్రొడక్షన్ నిలబడదండి. ఒక ప్రొడక్షన్ కంపెనీ నిలబడాలంటే ఖచ్చితంగా అందరం సపోర్ట్ చేయాలి. టీం అంతా సపోర్ట్ చేస్తేనే ప్రొడక్షన్ నిలబడుతుంది. పైగా ఏంటంటే ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ కొంతమంది ఏం చేస్తారు, విపరీతంగా ఖర్చు పెట్టిస్తారండి. అలా ఖర్చు పెట్టించే వ్యక్తి కాదు ఆయన. ఎంత అవసరం కూడా మేము కూడా అందరూ కూడా ఆయన స్వభావానికి ఏం చేసామంటే మేము కూడా ఇదైపోయాం. ఇప్పుడు భోజనాలు పెట్టే దగ్గర ఎక్కడ కానీ ఎవరు కూడా ఇది కావాలి అది కావాలని డిమాండ్ చేసిన వాళ్ళు ఎవరు లేదు. ఆయన మాట తీరు బట్టి గాంధీ గారి కూడా, ఇప్పుడు గాంధీ గారిని కానీ రఘుబాబు గారు వీళ్ళందరూ ఆర్టిస్టులందరినీ కూడా నేను చాలా రిక్వెస్ట్ చేసి వాళ్ళకి దండం పెట్టుకొని నాకు ఇంతవరకే ఇచ్చుకోగలుగుతా, ప్లీజ్ నా కోసం సపోర్ట్ చేయండి అని చెప్పని ప్రతి ఒక్కరు నా కోసం నమ్మి ఇంకో మాట ఏంటంటే నేను బాగా తీసుకున్నాను రెన్యుమినేషన్, అది బాగానే ఉండదు. ఇప్పుడు మామూలు సినిమాలో మంచి రెన్యుమినేషన్ ఇస్తారు. నేను చెప్తే అంత లేదు సార్, చాలా చిన్న ప్రాజెక్టు, దాన్ని బట్టి మేము చేయాలనుకుంటున్నాం అని కథ చెప్పిన తర్వాత నేను వద్దనుకున్నాను యాక్చువల్గా. తర్వాత ఈ కథ నేను వేరే డైరెక్టర్ దగ్గర చెప్పాను. నాకు పెద్ద పెద్ద డైరెక్టర్ తెలుసు కదా, ఇలా ఉంది సార్ కథ ఉంది, మంచి కథ, మంచి అవార్డు కదండి, అటువంటి కథ వదిలిపెట్టబాక, ఆ డబ్బుల గురించి ఆలోచించుకో అన్నాడంతే. అందరితో నేనుగా ఫోన్ చేసి సార్ నేను చేస్తాను సార్ తప్పకుండాను అని చెప్పి మళ్ళీ అందరితో అప్పుడు పెట్టారు యాక్చువల్గా. యాక్చువల్గా గాంధీ గారు కుదరదు కావచ్చు, వేరే వాళ్ళ కోసం ట్రై చేస్తున్నాం, నాకు నచ్చట్లేదు, చాలా మందిని ఆడిషన్ చేస్తున్నా. నేను గాంధీ గారు ఫిక్స్ అయిపోయినా మైండ్ లో ప్రతి క్యారెక్టర్ కి ఒకరిని ఫిక్స్ అయిపోయారు. అలాగే నాగదుర్గ గారిని కూడా కథ రాసిన తర్వాత ఈ కథలో ఎవరిని పెడదాం అనుకున్నప్పుడు నాకు ఫస్ట్ గా ఉంటుంది చెల్లెనే. నాకు ఆ కథలో రెస్పెక్టబుల్ పర్సన్ కావాలి, రెస్పెక్ట్ రావాలి, క్యారెక్టర్ని చూస్తే ఎవరైతే బాగుంటుంది అని పెద్దోళ్ళని పెట్టుకొని చేయలేను నేను. నాకున్న దాంట్లో ఆల్రెడీ మళ్ళీ పబ్లిక్లో కొంచెం ఫేమ్ ఉన్న అమ్మాయి కావాలి నాకు. మళ్ళీ ఈ రెండు ఉండాలి అంటే నా సినిమాకు ప్లస్ కావాలి, ఆ సినిమాకు ఖచ్చితంగా ఉపయోగపడాలి, ఆ సినిమాలో ఖచ్చితంగా వాళ్ళు కనబడాలి. అంటే ఆ పేరు కాకుండా క్యారెక్టర్ కనబడాలి నాకు. అది ఎవరు అని చెప్పని వెతుకుతా ఉంటే చెల్లి నాకు ఎప్పుడో ఒకసారి అట్లా తట్టింది మైండ్లో, అట్లా మైండ్లో పెట్టుకొని ఉన్నా. ఇప్పుడు కలిసి వచ్చింది, చేసినాం సినిమా. మేము మాకంటే కూడా 2 పిల్లలు ఉన్నారు చూసారు, 5 మంది పిల్లలు. వాళ్ళు అద్భుతం అమ్మా. వాళ్ళతో చేస్తుంటే నాకు భయం వేసేది, వాళ్ళ ముందు ఏమైనా తేలిపోతానని అంటాను అనేది భయం వేసేది. అంత బాగా మర్చిపోయినా ఇది పక్కా చిల్డ్రన్స్ ఫిలిం ఇది. అంటే పిల్లల లోపల ఒక ఆలోచన రేకెత్తడం కోసం మాత్రం చేసిన ప్రయోగం ఇది. అంటే చిన్నప్పుడే వాళ్ళ మెదడులో నాటాలి, ప్రకృతి అన్న ఒక పదాన్ని నాటాలన్న ఒక ఉద్దేశంతో ఈ సినిమాని తీయడం జరిగింది. మొత్తానికి థియేటర్ లోపలికి వచ్చిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు బయటికి వెళ్ళేటప్పుడు ఒక మంచి ఎమోషన్ తోని వెళ్తారంటారా? చాలా బాగా తీశారు. నేను ఒక మాట చెప్పాలండి, సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు చెట్టు కనబడితే దండం పెట్టుకుని పోతారండి. ఇది ఫిక్స్. ఒక చిన్న చెట్టు కనబడితే దానికి దండం పెట్టుకుంటారండి. మేము కూడా చెప్దాం అనుకున్నాం, పసుపు కుంకుమ తెచ్చుకోండి, బయటికి దగ్గర చెట్టు కనబడితే పసుపు కుంకుమ దండం పెట్టండి. నిజం, అంత గొప్పగా తీసేవండి సినిమా, అంత గొప్పగా వచ్చింది. అందుకే మనం నేను టీజర్ రిలీజ్ ఫంక్షన్లో ఒక మాట చెప్పానండి, అంటే కనిపించిన దైవం కన్నా కనిపించే పంచభూతాలు వీటిని మనం మొక్కాలి ఫస్ట్. ఎందుకంటే ఇప్పుడు వర్షం పడుతుంది, నాన్న వర్షం ఎలా పడుతుంది, అమ్మ వర్షం ఎలా పడుతుంది, టీచర్ అని అడిగితే వాళ్ళకు వర్షం దేవుడు కురిపిస్తున్నాడని చెప్పకండి. ఒక మొక్క నాటితే ఒక చినుకు రాలుతుందని చెప్పండి. మొక్కల్ని మొక్కండి, మొక్కల్ని ప్రేమించండి. మేము అడవి అనమ్మా, మా ఊరు వాడు అవుతాను, అడవి తల్లి అని గొప్పగా చెప్పుకుంటాం. అది అడవి తల్లి అని గొప్పగా చెప్పుకుంటాం, అంత ప్రేమిస్తాం అడవిని. అంటే మా ఊరు అటువంటిది అనమాట, అలా తీసింది. అది అడవి అని చెప్పాం మేము, అడవి తల్లి అని గొప్పగా చెప్పుకుంటాం. మీ క్యారెక్టర్ని మీరు బాగా ఓన్ చేసుకున్నారు, బాగా ఓన్ చేయించారు ఆయన. నేను చేయడం కాదు, ఆయన ఓన్ చేయించి మైండ్లోకి ఎక్కించారు. ఒకరోజు కూర్చుని ఈ క్యారెక్టర్ ఇలాగని చెప్పి ఆఫీసులో కూర్చోబెట్టి చెప్తే మైండ్కి ఎక్కింది. దాంట్లో మనం పరకాయ ప్రవేశం చేయటం ఇంకా. ఆయన మహానటుడు, ఆయనకు వాస్తవంగా మహానటుడే ప్రవేశం చేయాల్సిన అవసరం లేదు, కానీ ఆయన చేయించుకున్నాడు. చెప్పా సీన్ నాకు ఇది కావాలి సార్, ఇది ఉంది, ఇట్లా చేస్తే నాకు బాగుంటుంది సార్ అని చెప్పంటే మీరు డెఫినెట్ మీరు మర్చిపోండి సార్ అని చెప్పన్నాడు. కానీ ఒకటి ఏంటంటే సార్ది ఒకటి నేను మెచ్చుకోవాలి, నిజంగా సార్ దండం పెడుతున్నాను నేను ఇందరి ముందట. ఒక పేజీ డైలాగ్
సింగిల్ టేక్. అరే నా కళ్ళలో వాటర్ వచ్చింది ఒక్కసారి. ముందు ఇచ్చేవాళ్ళం క్లైమాక్స్ సీన్ నాకు చెప్తుండే అంటే అన్న కూర్చోబెట్టి కూడా అది మాకు "నువ్వు చూడు, గొప్పతనం కాదే ఇక్కడ సార్. కూర్చొని నేను చూడు చెల్లెకి ప్రతిరోజు నా పక్కన మాటల దగ్గర కూర్చోబెట్టుకుంటారు ఇలాంటి వాళ్ళు యాక్టింగ్ చేస్తే. చెల్లె చూడరా ఇవిడు ఆ ఏడుపు వచ్చేటప్పుడు ఎట్లా చేస్తారు, ఆ ఊపిరి తీసుకున్నప్పుడు ఎట్లా ఉంటుంది, ఆ బ్రీతింగ్ ఎట్లా మెయింటైన్ చేస్తారు వాళ్ళు, ఆ డైలాగ్ చెప్పేటప్పుడు అదంతా చూడరా అని చెప్పి కూర్చోబెట్టుకుని చూపించారు. నేను కూర్చొని అన్ని ఏముందమ్మా, ఈ పాపలాంగి అందంగా ఉన్నాను అనుకోండి సపోజ్, ఎలా చేసినా బాగుంటుంది. ఇప్పుడు జుట్టు ఉంటే జుట్టు నమ్మకే ముడి ఎలా వేసినా బాగానే ఉంటుంది. ఇప్పుడు అందంగా ఉన్న పిల్లలు ఎడి తిప్పినా కానీ బాగానే పడుతుంది. మాలాంటి ఆర్టిస్టులు కంటే ఖచ్చితంగా నటించాలి మేము, డైలాగులో కానీ ఆ ఎమోషన్ చూపించాలి. ఆ రాసిన డైలాగ్ని బట్టి మార్చుకుని మీరు నటించలేదు సార్, జీవించారు సినిమాలో. అదంతా మీ చలవే సార్, అదంతా ఏం లేదు. కాబట్టి మాకు డెఫినెట్గా అమ్మా అందరు ఆర్టిస్టులు మంచి పేరు వస్తారు. డైరెక్టర్ గారు చాలా మంచి పేరు రావాలని మేము భగవంతుని కోరుకుంటున్నాం. పంచిపోతాలని ఖచ్చితంగా వస్తుంది సినిమా. ఖచ్చితంగా ఫ్యామిలీ స్టైల్ చూడవలసింది, పిల్లలు ఖచ్చితంగా చూడాలి. పిల్లలు తప్పకుండా వెళ్ళి చూడండి ఈ సినిమా, ఎందుకంటే పిల్లల కోసం తీసిన సినిమా ఇది. మీరేం చెప్తారు ప్రేక్షకులకి ఫైనల్గా ఈ మూవీ గురించి? వాస్తవంగా మీడియా అనేది ఖచ్చితంగా ఇది మీడియా మాధ్యమం ద్వారా ఖచ్చితంగా ఏదైనా సరే ఒక మంచితనాన్ని మోసుకెళ్ళేది మీడియానే. ముందు మీరు ప్రజల దగ్గర దాకా తీసుకెళ్ళండి, ఆ ప్రజలు ఖచ్చితంగా మమ్మల్ని మెచ్చుకుంటారు, మమ్మల్ని ఆదరిస్తారు, మా సినిమాని సక్సెస్ చేస్తారు. వాళ్ళు చూసిన వాళ్ళు ఇంకో 10 మందిని చూడమని చెప్తారు డెఫినెట్గా. మీరేం చెప్తారు నాగదుర్గ గారు ఫైనల్గా ప్రేక్షకులకి ఈ మూవీ గురించి? అంటే ఇంతవరకు తీసుకొచ్చేది కూడా మాకు స్టోరీ మీద ఉన్న నమ్మకం అండి. ఫస్ట్ అలాంటి ఒక స్టోరీ జనాల్లోకి వెళ్తే, అంటే మేమేదో చెప్పి బయటికి వెళ్ళి ఒక ఎమోషన్తో వెళ్తారు, చేతులు ఎత్తి మొక్కుతారు అనేది కాదు, వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు చూసిన తర్వాత బయటికి వెళ్ళాక ఏం చెయ్యాలో ఏం చెయ్యొద్దో కూడా వాళ్ళకి అర్థమవుతుంది. సో మూవీ చూడండి. ఇంకోటి సపోర్ట్ వైజ్ అంటే మేము చిన్న సినిమా అని కాదండి, ఒక మంచి మెసేజ్ ఇచ్చే మూవీ. అందరూ చూడండి. అండ్ మీరే మీకన్నా పెద్ద సపోర్ట్, ప్రేక్షకుల కన్నా పెద్ద సపోర్ట్ ఇంకోటి ఉండదు. ఎంత పెద్దవాళ్ళు వచ్చి ఏం సపోర్ట్ చేసినా కూడా ఫైనల్గా అయితే ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళేది, వాళ్ళు ఆదరిస్తేనే తర్వాత అయినా మూవీ ముందుకెళ్ళేది. కాబట్టి సో చూడండి, సపోర్ట్ చేయండి. మంచి స్టోరీ, మంచి మెసేజ్తోని మీ అందరికీ ఒక థాట్ అనేది వస్తుంది అనమాట, ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది. సో ఈ చిన్న పాయింట్ మీ లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా చాలా మార్పు వస్తుంది సొసైటీలో. ఓకే అండి, మొత్తానికి కలివి వనం అనే మూవీ మంచి ప్రేక్షక ఆదరణ పొంది హిట్ కావాలని మీరు కోరుకుంటున్నట్టే మా జీ తెలుగు నుంచి కూడా మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి టైం స్పెండ్ చేసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్.